నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. నవరాత్రులకు సమయం తక్కువగా ఉండడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అధికారులకు కీలక సూచనలు చేశారు. దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. దసరా మహోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, దుర్గగుడి ఈవో రామారావు, సిపి, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సృజనా చౌదరి హాజరయ్యారు. భక్తులకు కల్పించనున్న మౌలిక సదుపాయాలు, దర్శనాలు, క్యూలైన్లు తదితర అంశాలపై సమగ్ర నివేదికను ఆలయ అధికారులు, కలెక్టర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యేకి సమర్పించారు. అనంతరం వాళ్లు ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. నవరాత్రుల్లో సుమారు 14 లక్షల మంది భక్తులు దుర్గమ్మను సందర్శించుకుంటారు. 9 రోజుల పాటు రోజుకు అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. గతేడాది దసరా ఉత్సవాలకు 13 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సృజన తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ ఏవైతే జరగబోతున్నాయో దానికి సంబంధించి ఏర్పాట్ల మీద సమీక్ష చేసుకోవడం జరిగిందండి. రోడ్ల దగ్గర నుంచి, మంచినీటి దగ్గర నుంచి, క్యూ లైన్స్ మేనేజ్మెంట్ నుంచి, హోల్డింగ్ ఏరియాస్ దగ్గర నుంచి, మెడికల్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఏ విధంగా అయితే భక్తులని యాజ్ అ సెంటర్ ఆఫ్ అవర్ థింకింగ్ ఏ విధంగా చేయాలి, ఏ రోజున క్రౌడ్స్ ఎక్కువ వస్తాయి, క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు హోల్డింగ్ ఏరియాస్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, లేనప్పుడు ఫ్రీగా ఎలా వదిలేయాలి అనే నిటిగ్రిటీస్ అన్నీ కూడా అందరూ డిపార్ట్మెంట్స్తో మనం మాట్లాడుకోవడం జరిగిందండి. ఇవి ఇంకా ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ నిన్న సిపి గారు కూడా చేశారు. అందరూ డిపార్ట్మెంట్లు కూడా చేసుకుంటూ ఇంకా మెరుగైన విధంగా మేము ఈసారి దర్శనాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆఫ్టర్ ద ఫ్లడ్స్ కొంచెం డిస్ట్రెస్ ప్రజల్లో ఎక్కువ ఉంది కాబట్టి దే వుడ్ సీక్ డివైన్ ఇంటర్వెన్షన్. కాబట్టి మాత దగ్గరికి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. అంటే పోయిన సంవత్సరం ఒక 12-13 లక్షల మంది వస్తే ఖచ్చితంగా కనీసం ఒక 20-25 లక్షలకి మనం ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా ఏర్పాట్లు చేయటం జరుగుతుందండి. ప్రతి ఏడాది ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలతో సాధారణ భక్తులకు తీవ్ర అంతరాయం కలిగేది. క్యూలైన్ల వద్ద ప్రతి ఏటా గొడవ సర్వసాధారణమైపోయింది. అయితే ఈసారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సిపి తెలిపారు. కొంత ఇన్నోవేటివ్గా, కొంత మెరుగ్గా సౌకర్యాలు అందించేలాగా అన్ని ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధమవుతున్నాం. పోలీస్ శాఖ నుంచి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బందితో పాటు బయట జిల్లాల నుంచి దాదాపు 3,500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించడానికి వస్తున్నారు. ఈసారి కొంత విఐపి పాసెస్ ఏదైతే ఉన్నాయో ఈ విఐపి పాసెస్ని కొంత క్రమబద్ధీకరించడం, అదేవిధంగా కొంత బస్సెస్ కావచ్చు, లేదంటే విఐపి వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా వికలాంగులకు, సీనియర్ సిటిజన్స్కి వారికి సౌకర్యాలు మెరుగ్గా కల్పించడం కావచ్చు, ఇటువంటి అన్నిటి మీద కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద వెళ్ళేలాగా, డిపార్ట్మెంట్స్ మధ్యన ఎటువంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్ళేలాగా ఈసారి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉత్సవాలకు వచ్చే భక్తుల్లో దివ్యాంగులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ అధికారులకు ఎమ్మెల్యే సృజనా చౌదరి సూచించారు. అలాగే ఉత్సవాల సమయంలో ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. యాక్చువల్గా 15 రోజుల ముందే పెట్టేవాళ్ళం, కానీ వరద మూలాన దీన్ని డిలే చేయవలసి వచ్చింది. అయితే ముఖ్యంగా దివ్యాంగులకి, సీనియర్ సిటిజన్స్కి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండకూడదని, తర్వాత రెగ్యులర్గా వచ్చే భక్తులకు కూడా ఆహ్లాదకరంగా దర్శనం చేయించుకొని, అమ్మవారి దర్శనం చేయించుకొని సంతోషంగా వెనక్కి వెళ్ళే విధంగా ఎంతవరకు చేయగలం అనేది. ఎందుకంటే కలకటాలో దుర్గా ఉత్సవాలు అనాది నుంచి చేస్తూ ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు అక్కడికి. సో అక్కడి నుంచి కూడా కొన్ని నేర్చుకొని దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయటం. అది మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయినాక ఇది మొట్టమొదటిసారిగా వచ్చిన పండగ కాబట్టి అది చేయటం. దాంతోపాటు ఈ భక్తులు ఈ దసరా ఉత్సవాల మూలాన లోకల్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండడానికి కమిషనర్ గారు కూడా అనేక విధాలుగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చేయాలనేది. అట్లాగే లోకల్గా అనేక మతాల వాళ్ళకి కూడా ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఎవరికి నమ్మకం ప్రకారం వాళ్ళు చేసుకునే విధంగా చేయటానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం.
ఇటీవల భారీ వర్షాలకు కొండరాళ్ల సమస్య ఇంద్రకీలాద్రిని వెంటాడుతోంది. అందుకే ఇప్పటికీ ఘాట్ రోడ్లో భక్తుల రాకపోకలకు అనుమతి లేదు. దసరా సమయానికి అందుబాటులోకి తెచ్చేలా పనులు చేపడుతున్నారు.